కావేరికైతే ఇంక బాలరాజు నేను మాణిక్యం దగ్గరికి వెళ్తున్నాను. నేను వచ్చే లోపల ఇక్కడ నేను ఉన్నట్టుగానే మేనేజ్ చెయ్యి. లేదంటే ఆ దేవ ఎలా అయినా నన్ను ఆపాలని చూస్తున్నాడు అని ఇంక కావేరికైతే జాగ్రత్తలు చెప్పేసి, నువ్వు చిన్ని జాగ్రత్తగా ఉండండి. నేను వచ్చేంత వరకు నేను సాక్ష్యం తీసుకొని వస్తే కానీ నువ్వు నిర్దోషమని అలాగే సత్యంబాబుని చంపింది ఆ దేవ అని చెప్పని మనం ప్రూఫ్ చేయలేము అని ఇంక బాలరాజు అయితే కావేరికి చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇంక బాలరాజు అటు వెళ్ళాడో లేదో ఒకటేమైనా కావేరి కుడికన్ను అయితే అదురుతూ ఉంటుంది. ఏంది కుడికన్ను అదురుతుంది అంటే ఏదో అపశకునం జరగబోతుందా అని చెప్పని వెంటనే బాల అని చెప్పని అరిచి వెళ్ళి తన ఆడవాళ్ళకి కుడికన్ను అదిరితే ఏదో అపశకునం జరుగుతుందని చెప్పని అర్థం బాల అని చెప్పని వెంటనే బాలరాజుని అయితే పట్టుకొని, మన ఇద్దరం ఎప్పటికీ ఇప్పుడు ఎలా ఉన్నాం అలాగే ఉంటాం కదా, నీకు ఏదైనా జరిగితే నేను ఉండలేను బాల అని చెప్పని బాధపడుతూ ఉంటే, లేదు కావేరి, మనం ఈ జన్మకే కాదు 100 జన్మలు ఎత్తైనా మన ఇద్దరం భార్యాభర్తలుగానే ఉంటాం అని చెప్పని ఇంకా ధైర్యం అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా చిన్ని అయితే ఇంకా అమ్మ నాన్నని అలా చూసి ఎందుకు అమ్మ అంత భయపడుతుంది, నాన్నకేమన్నా అవుతుందా అని చెప్పి తను టెన్షన్ పడుతుంది. అయినా కానీ బాలరాజ్ చెప్పే మాటలకైతే కావేరి కన్విన్స్ అయినా కానీ చిన్ని మాత్రం అయితే కన్నీళ్ళు వస్తుంటాయి. అమ్మని నాన్నని ఎప్పటికీ ఇలాగే ఉండాలి అమ్మ నాన్న అని చెప్పనని కథ అయితే సూపర్ మలుపు తిప్పబోతున్నారు. అటు కావేరి చనిపోతుంది, ఇటు బాలరాజు చనిపోతాడు. ఇంకా కథ అంతా చిన్ని మీదే జరగబోతుంది అనమాట. అదే ఈరోజు ట్విస్ట్ అనమాట చిన్ని సీరియల్లో.